మారామ సక్కని సుక్కకు సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత వదిన మంచు అంత వెన్న పూస ఇదిగో మంచినీళ్ళు తాగు. వదనా వదనా బాగా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెట్టొదనా. అరే నాని, నేను చెప్పానా వదిన ఎంత మంచిదో. ఇదిగో చూడు, వచ్చేటప్పుడు లగేజ్ తీసుకుని వచ్చేస్తుంది మన ఇంటికి. సంక్రాంతి వదిన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది వదిన. అయినా ఇంటి ఆకలి పెట్టుకొని ఎందుకు తినలేదు? ఉదయం నుంచి ఏం తినలేదు వదిన. పొద్దుటి నుంచి తినకుండా ఏం చేస్తున్నారు? అమ్మ పక్కన లేకపోతే ఆకలి ఎలా వేస్తుంది వదినా? మమ్మల్ని అడిగి ఎవరు అన్నం పెడతారు? వదిన, నువ్వు ఉంటేనే మా మనసుకి సంతోషమైనా, మా కడుపుకి ఆకలైనా కూడా. వదిన, నువ్వు ఇప్పుడే ఇంటికి రావదినా, ప్లీజ్ వదిన. రావదినా, ప్లీజ్ వదిన, ప్లీజ్ వదిన. ముందు మీరు అన్నం తినండి. నువ్వు వస్తా అంటే తింటా. ముందు తిను. అనయ్య 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 అనయ్య, తాతయ్య బామ్మ మన ఇంటికి వచ్చేసారు. తాతయ్య మీరెప్పుడు వచ్చారు? మేం మీ ఇంటికి రాలేదురా బడుద్దాయి, మీరే మా ఇంటికి వచ్చారు. అరే నాని, భలే కామెడీగా ఉందిరా. అదేదో సినిమాలో చూపించినట్టు మన ముగ్గురం మాయాతి వాచి మీద నిద్రపోయి ఉంటాం, అది గాల్లో ఎగురుతూ ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుందిరా. మీరేం గాల్లో ఎగురుతూ రాలేదు బాబు, ఫుల్లుగా తాగి తూలుతూ వచ్చారు. రేయ్, మీరిద్దరూ మరీన్రా. నీళ్లు తాగితే ఎవరన్నా తూలుతూ వస్తారా? మామూలుగా రావచ్చుగా. మీరు తాగింది నీళ్లు కాదు బాబు, వాటరు.
కవరింగ్లు ఆపండి. వామ్మో, మేము తాగి రావడం ఉదయం చూసేసిందా తాతయ్య? చూడ్డమేంటి బాబు, మిమ్మల్ని అదుపు చేయడానికి నానా అవస్థలు పడింది. నమస్తే వదినా. ప్రమాణములు వదినా. హే, అది ప్రమాణం కాదురా, ప్రయాణం. బాబు, ప్రయాణం ప్రమాణం కాదు, ప్రణామం. తాగింది ఇంకా దిగక నాలుక మడత పడుతుంది. ఈ నిమ్మరసం తాగండి. 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 ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సమస్యకి తాగుడే పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాగుబోతవుతారు. నాకు మీ అన్నయ్యకి మనస్పర్ధలు వచ్చాయి. దానికోసం మీరు ఇలా చేయడం పద్ధతి కాదు. మీకు మీ భార్యలున్నారు, బాధ్యతలున్నాయి. ఇలా తాగి తందనాలు ఆడకండి. ముందు వెళ్ళండి. నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తాం వదినా? నువ్వు వచ్చే వరకు కదలం. అవును, అవునవును. ఇదేమైనా బుర్ర కథ? తానా అంటే తందన అనడానికి? నేనిక ఆ ఇంటికి రానని మీ అన్నయ్యకి తెగేసి చెప్పాను. నేనొచ్చే ప్రసక్తే లేదని మీకు కూడా చెప్తున్నాను. కావాలంటే నువ్వు అన్నయ్యతో మాట్లాడకపోయినా దూరంగా ఉండదునా, కానీ మా కోసం వచ్చి అక్కడే ఉండదునా. ప్లీజ్ వదినా. కుదరదని చెప్తున్నాను కదా. ఇంకేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆగండి. నిర్ణయం మార్చుకున్నావు వదినా? నువ్వు కూడా మాతో వచ్చేస్తావా? నాని, ఓవర్ చేయొద్దు. ఇక నుంచి తాగనని నాకు ఒట్టేసి చెప్పండి. నువ్వు తిరిగి ఇంటికొస్తానని నోటేసి చెప్పు, మేము ఒట్టేస్తాం. మీతో ఎలా ఒట్టేయించుకోవాలో నాకు తెలుసు. మీరు తాగితే నా మీదొట్టే. చూడండి బాబు, భార్యాభర్తల మధ్య గొడవ పరిష్కారం కావాలంటే, వాళ్ళు తిరిగి కలిసిపోవాలంటే ఇలా బ్రతిమాలితే అవ్వదు. సమస్యకి మూలమేంటో తెలుసుకొని దాన్ని చంపేయాలి. మీ అన్నయ్య వదిన గొడవకి మధ్యలో ఒక అమ్మాయి ఉంది. మీ అన్నయ్యకి నచ్చజెప్పో బ్రతిమలాడో ఆ అమ్మాయితో ఉన్న సంబంధానికి దూరం చేయండి. తిరిగి మళ్ళీ మీ వదిన మీ ఇంటికి వస్తుంది. నా ఉద్దేశం నా మనవరాల్ని సపోర్ట్ చేయటం కాదు. మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాళ్ల మధ్య పెరిగిన దూరాన్ని తీసేసి వాళ్ళని కలపమంటున్నాను. వెళ్ళండి బాబు. అందరూ ఏడికి పోయినరు? పొద్దు పొద్దుగాల కూడా రాలేదు. చిట్టి చిట్టి, ఏందక్క? పొద్దుటి నుంచి కాఫీ కడుపులో పడలేదు. స్ట్రాంగ్ గా కాఫీ కల్పిస్తావా? బాగా తలనొప్పిగా ఉంది చిట్టి, మంచి టీ పెట్టిస్తావా నాకు? ఒకళ్ళకేమో కాఫీ, ఇంకొకళ్ళకి టీ కావాలనా? మీకు అసలు దిమాకుందా? టీ పెట్టడానికి టీ పొడి ఉంటే సరిపోతుంది, దిమాక్ ఎందుకు? అదే కదా, కాఫీ కలపడానికి డికాక్షన్ ఉంటే సరిపోతుంది. ఏందుండేది? మీ మొగుళ్ళు రాత్రెప్పుడో ఇంట్లోకెళ్ళి బయటికి పోయినరు. వాళ్ళు ఇంకా రాలేదని ఫికర్ పడకుండా కాఫీలు టీలు పెట్టమంటారేంది? ఓ, అదా నీ ప్రాబ్లం? గదే. ఏం లేదు దాక్షాయిని,
చిట్టి బాధ ఏంటంటే రాత్రి మన వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే వరకు చిట్టిని కాఫీలు టీలు పెట్టొద్దని చెప్పారంట. అందుకే కలపను అంటుంది. ఏ చెప్, నేనే ముచ్చట చెప్తున్నా, నువ్వేమంటున్నావు? మీ మొగ్గులే రానందుకు మీకు గుబులేదా అంటున్నా. అరే, ఆ లేడ తిన్నారో ఏడవన్నారో చీకట్లు ఏమైనా దోమలు గుట్టినాయేమోనని పరేషాను లేదా మీకు? రాత్రి ఇంటికి రాకుండా ఉంది మా మొగుళ్ళు మామర్ది. నీకెందుకంత టెన్షన్ మాకు లేనప్పుడు? టెన్షన్ అంటారేందక్క? నేను గిట్లా మీతోనే కలిసి ఈయన ఉంటున్నాను కదా, ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంది? అసలే ఆ చిన్నోడు చిన్నోడంటే నానియా? నాని బావనే. నాజుకుంటాడు, సుతారంగా పెరిగిండు. ఏడబడతాడు రాత్రులుంటే పోరడు ఎంత ఇబ్బంది పడతాడో ఏందో. ఓహో, అసలు కదా నాకు ఇప్పుడు అర్థమైంది. నీ టెన్షన్ అంతా నాని రాలేదనా? ఏంటో అంత స్పెషల్? అక్క, అయినా నాని నిన్ను మొన్న కొట్టాడు కదా, నీకేం కోపం లేదా? కొట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. నడిమిట్లా మీకెందుకు? గలత్ చేసినా కొట్టిండు, గందు గుసా ఇస్తారా ఏంది? నీ వాలకం చూస్తుంటే మా నాన్నని పెళ్లి చేసుకునేలా ఉన్నావే. అవుసలే, మస్తు చెప్పినావు. జూదరేక జబర్దస్త్ ఉందనుకో లైఫ్ లోకి ముక్కొస్తుంది. అదే నజీబ్ మంచిగా ఉందనుకో ఇష్టమైన వాడితో లగ్గమైతుంది. మీ లెక్కనే నా చెల్లికి కూడా ఈ ఇంటి కోడల వల్ల రాసి పెట్టి ఉందనుకో గట్లనే అవుతుంది. చూసిర్రా ఈ ఇంటి కోడలు అవుతావు అనగానే నా చెల్లి ఎంత శరమైతుందో. ఎప్పుడే కొత్తలో స్టార్ట్ అయింది దాక్షాయిని. ఇంటి వాస్తలా ఉందేమో సరస్వతి. ఇంట్లో ఉండడానికి వచ్చిన అమ్మాయిలందరూ ఇంటి మగాళ్ళని పెళ్లి చేసుకుంటారేమో. అది సరే గాని నాకు తల పగిలిపోతుంది. ఇప్పుడు టీ ఎలాగా? ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు, నేను టీ పెడతా. ఎందుకంటే మనం చేసుకునేది మనమే తాగలేం కాబట్టి. సరే పద. ఏమండి, కాఫీ తీసుకోండి. బాబాయ్, మీ మనవడు రామరాజు గుళ్ళో కూర్చొని జాగారం చేస్తున్నాడు. ఏంటి, ఏమైనా మొక్క? ఇదేంటండి, అబ్బాయి ఇంటికి వెళ్లకుండా మనూరు గుళ్ళో ఉంటావేంటి? దాని అర్థం అదే కదే. ఇది రానని తెగేసి చెప్పేసరికి బాధతో ఇక్కడే ఉండిపోయాడు. ఏంటే ఇంకా అలాగే కూర్చున్నావు? వెళ్ళి అబ్బాయిని ఇంటికి తీసుకురాపో. వెళ్ళిపోమ్మని చెప్తే ఇక్కడే కూర్చోవడం ఎందుకు? ఏంటే నీ మొండి సమాధానం నువ్వును? వెళ్ళి అబ్బాయిని తీసుకురాపో. నాకేం అవసరం లేదు. ఏమండి, మీరైనా వెళ్ళి తీసుకురండి. సరే. బాబు, ఏంటి ఇక్కడే కూర్చున్నావు? మీ ఊరు వెళ్ళలేదా? సీత నాతో లేకుండా తిరిగి ఇంటికి ఎలా వెళ్ళగలను తాతయ్య? నేను వెళ్ళడం అంటూ జరిగితే అది నా భార్య సీతతోటి. నువ్వు నాతో రా బాబు, నేను చెప్తాను. వద్దు తాతయ్య, ఆవేశం మూర్ఖత్వాన్ని పెంచుతుంది, ఆలోచన మంచి చెడు వివేకాన్ని పెంచుతుంది. సీత కోపం తగ్గాక నచ్చజెప్పి తీసుకెళ్లే వరకు నేను ఇక్కడే ఉంటాను. అవన్నీ తర్వాత, ముందు నువ్వు నాతో రా బాబు. అది కాదండి.
రే శ్రవణ్, నీకేమైనా ఐడియా వచ్చిందా? లేదన్నయ్య. మరి నీకు? వచ్చుంటే చెప్పుండేవాడిని కదరా. వీడేంట్రా ఆకాశం వంక అలా చూస్తున్నాడు? అక్కడేం లేదుగా. బహుశా వర్షం ఎప్పుడు వస్తుందోనని అంచనా వేస్తున్నాడేమో అన్నయ్య. ఇంట్లో తుఫాను ఉంటే ఇప్పుడు వీడికి వర్షం కావాల్సి వచ్చిందా? రే నాని, ఏంటి? రేయ్, ఏంట్రా పైకి చూస్తున్నావు? గొప్ప గొప్ప ఐడియాలన్నీ అలా ఆకాశంలోకి చూస్తేనే వస్తాయన్నయ్య. ఆ విషయం నీకెలా తెలుసు? సినిమాలు చూడలేదేంటి? ఆహా, అయితే మీకు గొప్ప ఐడియా వచ్చిందా సార్? మీరిద్దరూ అవాక్కయ్యి ముక్కు మీద వేలేసుకుని ఇంత గొప్ప తమ్ముడు మీకున్నందుకు గర్వపడి నా భుజం తట్టి మెచ్చుకునే మహత్తరమైన ప్లాన్ దొరికిందన్నయ్య. రేయ్, అది మహత్తరమైన ప్లాను. తత్తరపడి బిత్తరపోయే ప్లాను మేం చెప్తాం గానీ ముందా చెప్పు ఏంటో. ఓపెన్ చేస్తే డైరెక్టర్లా ఫోజ్ కొట్టకం. నీ బుర్రలో వచ్చిన ఆలోచన సూటిగా సుత్తి లేకుండా చెప్పు. చిచ్చి, మీ ఇద్దరికి బొత్తిగా క్రియేటివిటీ లేకుండా పోతుంది అసలు. రేయ్, నీకుందిగా, అది చాలేరా. ముందు విషయం ఏంటో ఏడు. ఇప్పుడు వదిన ఇల్లొదిరి ఎందుకు వెళ్ళిపోయింది? అన్నయ్యతో వేరే సంబంధం ఉందని చూడబట్టే కదా, అవునా కాదా? అవును. అన్నయ్యతో అమ్మాయికున్న సంబంధం నువ్వు అనుకున్నట్టు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా అక్రమ సంబంధం కాదు అని, పాత రక్త సంబంధం సినిమాలో లాగా అన్నా చెల్లెల సంబంధం అని మనం వదిని నమ్మించామే అనుకో. అప్పుడు వదిన మారు మాట్లాడకుండా మన ఇంటికి తిరిగి వస్తుంది. ఏమంటారు? ఏంటి అలా చూస్తున్నారు? మీకు ఐడియా నచ్చలేదా? రే, నీకు అసలు బుర్ర ఉందా? బుర్ర ఉంది, అందుకే కదా ఇంత గొప్ప ప్లాన్ ఆలోచించగలిగాను. రేయ్, నీ బోందరా, నీ బోంద. ఆ అమ్మాయి చెల్లెలని చెప్తే వదిన ఎలా నమ్ముతుందిరా? నమ్మించాలన్నయ్య. నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటికి లేటుగా వచ్చి అన్నయ్య తిడతాడేమోనని కాలుకు దొంగ కట్టు కట్టుకుని దెబ్బ తగిలినట్టు కట్టుకథ చెప్తే అన్నయ్య నమ్మలా? ఇది కూడా అంతే అన్నయ్య, వదిన్ని అలాగే నమ్మించాలి. ఏమరా, నాకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపించడం లేదు. పోనీ నువ్వు ఇంకేదైనా చెప్పన్నయ్య. నాకేం తట్టట్లేదురా. మీకు తట్టదు, నేను చెప్తేనేమో ఒప్పుకోరు. నాకు తెలిసి వదిన తిరిగి మన ఇంటికి రావాలంటే ఇంతకు మించిన మరో ప్లాన్ ఉంటుంది అనిపించలేదు అన్నయ్య. ఒకసారి బాగా ఆలోచించండి. అనయ్య, ఇది ఆలోచిస్తుంటే నాకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది అన్నయ్య. ఖచ్చితంగా బాగుంటుందన్నయ్య. ఎందుకంటే వదిన అమ్మాయిని దూరం నుంచి చూసింది కాబట్టి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలియదు వదినికి. అదీ కాక 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు కదా, మనం ఒక అబద్ధం ఆడి వదిన అన్నయ్యని కలిపేద్దాం. సామదాన భేద దండోపాయాల్లో ఇదొక ఉపాయం అంతే. సరేరా, వదిన దగ్గరికి వెళ్దాం, పదండి. పదండి. ఏంటి బాబు అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. తాతయ్య, మళ్ళీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు? అదేం ప్రశ్నమ్మా? నా ప్రశ్నకి ఆయన దగ్గర నుంచి సమాధానం లేనప్పుడు నా జవాబు ఇలాగే ఉంటుంది. మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా రామరాజు గారు? మీతో తెగదుంపులు చేసుకుని నేను వచ్చేశానని ఈ ఊరంతా తెలియాలా? నాకిక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుస్తుందా? నీకింత మొండితనం పనికిరాదమ్మా. అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటాడు చెప్పు. ఆయన ప్రేమలు ఇష్టాలు ఎవరి మీద ఉన్నాయో నాకు బాగా తెలుసు.